హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని చూస్తూనే ఉన్నాం. ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో కెమెరా అనేది వెరీ మ్యాండేటరీ. కానీ ఈ కెమెరా విషయాలలో కంపెనీ కొన్ని చీప్ ట్రిక్స్ని ప్లే చేస్తూ మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే కనుక మనకి హయ్యర్ మెగాపిక్సెల్ కెమెరాస్ యాజ్ ఏ సెల్ఫీ కెమెరాస్, ఈవెన్ మీరు వివో చూసుకున్నారు అన్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్, అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోలో మీరు చూసారన్నట్లయితే ఏకంగా వీళ్ళు 48 మెగాపిక్సెల్, అలాగే టోటల్గా మనకి ఇక అప్కమింగ్ వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మెగాపిక్సెల్ వార్ జరిగేటువంటి అవకాశం ఉంది. అసలు మన కెమెరాలకి ఇంత మెగాపిక్సెల్ కెమెరాస్ అవసరమా? నిజంగా మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ మనకి ఇమేజ్ క్లారిటీ కానీ ఫొటోస్ కానీ చాలా క్వాలిటీ బాగుండటం జరుగుతుందా, లేదా మెగాపిక్సెల్ పెరగటం వల్ల మనకు వచ్చినటువంటి లాభాలేంటి అలాగే నష్టాలేంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ డెప్త్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనందరం కూడా ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. ఒక స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే దాంట్లో కెమెరా బాగుండాలి అని చెప్పి, అలాగే ఆ కెమెరా ఎంత మెగాపిక్సెల్ అని కూడా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా సిఎంఆర్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం 89 మంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ కెమెరాలు, అంటే వాళ్ళు కొనబోయేటువంటి కొత్త స్మార్ట్ ఫోన్లో హయ్యర్ మెగాపిక్సెల్ ఆఫ్ ద కెమెరా ఉండేలాగా చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్ చేయడం జరిగిందంట. అంటే హౌ క్రేజీ ఇట్ ఈజ్. ఇవాళ రేపు మనందరం కూడా మెగాపిక్సెల్ మాయలో పడిపోతూ ఉంటాం. రీసెంట్గా మనకి షామీ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి ఏకంగా వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చేశారు. అండ్ రీసెంట్గా క్వాల్కమ్ కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ ఎస్ఓసి క్వాల్కమ్ ప్రాసెసర్స్ అన్నిటిలో కూడా ఇంక్లూడింగ్ 660 ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేసుకొని 855 ప్రాసెసర్స్ దాకా, అంటే 660, 675, అలాగే 712, అలాగే మళ్ళీ మనకి 845, 855 చిప్సెట్స్ అన్నిటిలో ఏకంగా 192 మెగాపిక్సెల్ సపోర్ట్ చేసేలాగా వీళ్ళ ప్రాసెసర్స్ని డిజైన్ చేస్తున్నారు అనంట. అంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటి అంటే మెగాపిక్సెల్ ఎంత పెరిగే కొద్దీ పిక్చర్ క్వాలిటీ అంత బాగుంటుందని. కానీ అది తప్పు. మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ మనకి పిక్చర్ క్వాలిటీ అనేది బాగుండటం జరగదు. సో ఇదంతా కూడా ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ దాని లోపల వాడినటువంటి ఇమేజ్ సెన్సార్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మెగాపిక్సెల్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది ఒక ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఒక పిక్చర్ అని అంటున్నాను. సో దీనికి ఇక్కడ మీకు ఏముంటుందంటే ఒక హైట్ ఉండడం జరుగుతుంది, అలాగే ఒక లెంత్ ఉండడం జరుగుతుంది. సో ఈ లెంత్ ఇంటూ హైట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్, అంటే మల్టిపుల్స్ అనేవి ఒకవేళ 10 లక్షల పిక్సెల్స్ వచ్చినాయి అన్నారనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ 1 మెగాపిక్సెల్. సో ఇక్కడ 10 లక్షలని మనం 1 మెగా అని కూడా అంటూ ఉంటాం. సో దాన్ని మనకి ఇక్కడ 1 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వాడేటువంటి 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అంటే దీంట్లో ఏకంగా 1,20,00,000 పిక్సెల్స్ని ఇది జనరేట్ చేయగలదు. ఇకపోతే మనం 18 మెగాపిక్సెల్ వాడుతున్నాము అన్నట్లయితే కనుక 1,80,00,000, అలాగే మనం 42 మెగాపిక్సెల్ వాడుతున్నాము అన్నట్లయితే కనుక ఏకంగా ఇది 4,20,00,000 పిక్సెల్స్ని జనరేట్ చేయగలదు. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి పిక్సెల్స్ అనేవి ఎప్పుడు అవసరం అంటే టోటల్గా ఆ ఫోటోని మీరు ప్రింట్అవుట్ తీసి ఏదైనా పెద్ద హోర్డింగో లేదా ఒక పెద్ద పిక్చర్ అవుట్పుట్ తీయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆ సందర్భంలో మాత్రమే మీకు ఇక్కడ టోటల్గా మనకి పిక్సెల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అంత పెద్ద ప్రింట్అవుట్ తీసుకున్నా కానీ మీకు ఇమేజ్ అనేది డీటెయిలింగ్ ఉంటుంది, క్వాలిటీ అనేది కోల్పోదు. అంతేకాని మెగాపిక్సెల్ ఎక్కువ ఉండటం వల్ల మనకి టోటల్గా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది అని ఆలోచించకండి. అంటే అలా అసలు మనం థింక్ కూడా చేయకూడదు. మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ జస్ట్ దానిలో ఉండేటువంటి పిక్సెల్స్ మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో నేను కెనాన్ 80Dతో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి 24.4 మెగాపిక్సెల్ ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా నేను ఏదైనా ఒక ఫోటోని క్యాప్చర్ చేశాననుకోండి, దీని విడ్త్ వచ్చేటప్పటికే టోటల్గా మనకి 6000 పిక్సెల్స్ని జనరేట్ చేయగలదు. అలాగే హైట్ వచ్చేటప్పటికే ఏకంగా 4000 పిక్సెల్స్ని జనరేట్ చేయగలదు. సో 6
6x4 ఈజ్ ఈక్వల్ టు 24. అంటే ఇందులో వచ్చేటప్పటికే సుమారుగా మనకి 24 మెగాపిక్సెల్స్ కెమెరాస్ని ఇందులో అమర్చడం జరిగింది. సో ఈ సెన్సార్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తున్న సెన్సార్ ఏదైతే ఉందో ఇది 24 మెగాపిక్సెల్. కాకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్స్లో కూడా 24 ఏంది 32 మెగాపిక్సెల్ 35 మెగాపిక్సెల్స్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ మీరు ఈ సెన్సార్ సైజ్ చూసారన్నట్లయితే, అంటే డిఎస్ఎల్ఆర్ సెన్సార్ సైజ్ చూసారన్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఇంత ఉండడం జరుగుతుంది. వేరే మొబైల్ ఫోన్లో వచ్చేటప్పటికే జస్ట్ ఇంతే సెన్సార్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత తక్కువ దానిలో ఇన్ని పిక్సెల్స్, అంటే ఇన్ని పిక్సెల్స్ని గ్రాప్ చేయాలి, ఇన్ని పిక్సెల్స్ డేటాని స్టోర్ చేయాలి అన్నట్లయితే కనుక ఇక్కడ కొంత క్వాలిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మెగా పిక్సెల్ పెరిగే కొద్దీ మనకి క్వాలిటీ అనేది పెరగడం జరగదు. మెగా పిక్సెల్తో పాటు మన మొబైల్ ఫోన్లో వాడేటువంటి ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సార్ యొక్క సైజ్ కూడా పెరగాలి. సో ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సార్ సైజ్ మనకెలా తెలుస్తుంది, ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ నేను 2 ఫోన్స్ వాడుతున్నాను. ఇక్కడ ఈ ఫోన్ ఏదైతే ఉందో రెడ్మీ నోట్ 7, అలాగే ఈ ఫోన్ ఏదైతే ఉందో ఐఫోన్ 7 ప్లస్. రెండిటిల్లో కూడా మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, రెండిటిల్లో కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో దీనిలో నేను ఒకటి రెడ్మీ నోట్ 7తో క్యాప్చర్ చేశాను, మరొకటి ఏదైతే ఉందో ఐఫోన్ 7 ప్లస్తో క్యాప్చర్ చేశాను. ఈ 2 ఫోటోల్లో మీరు డీటెయిలింగ్ చూసారు అన్నట్లయితే కనుక ఐఫోన్ 7 ప్లస్లో పిక్చర్ క్వాలిటీ ఉంది, క్లారిటీ ఉంది, డీటెయిలింగ్ ఉంది కంపేర్డ్ టు నోట్ 7 ప్రో కన్నా. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ 2 మొబైల్ యొక్క మెగాపిక్సెల్ విల్ బి ద సేమ్, కాకపోతే దీనిలో వాడినటువంటి ఇమేజ్ సెన్సార్ ఏదైతే ఉందో టోటలీ డిఫరెంట్. సో దీంట్లో రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే చాలా తక్కువ సైజులో ఉండేటువంటి ఇమేజ్ సెన్సార్ని వీళ్ళు వాడటం జరిగింది. వేర్ ఐఫోన్ 7 ప్లస్లో వచ్చేటప్పటికే వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సార్ ఏదైతే ఉందో కొంచెం పెద్దదిగా వాడటం జరుగుతుంది. సో ఇమేజ్ సెన్సార్ పెద్దగా అయ్యే కొద్దీ మనకేమవుతుందంటే మోర్ డీటెయిలింగ్ ఫోన్ లోపలికి రావడం జరుగుతుంది. సో లెన్స్ ద్వారా సో ఏ మోర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మరింత క్రిస్టల్ క్లియర్గా ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఇది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకోసం మనకి ఇందులో క్లారిటీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ మనకి టోటల్లీ పిక్చర్ క్వాలిటీ అనేది పెరగదు. మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ జస్ట్ దానిలో ఉన్నటువంటి పిక్సెల్స్ మాత్రమే పెరుగుతాయి. ఈ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో కేవలం మీరు ఏదన్నా హై ఎండ్ అంటే పెద్ద పెద్ద సైజులో ఉండేటువంటి హోర్డింగ్స్ లేదా అంతకంటే పెద్దవైనటువంటి ప్రింట్అవుట్స్ తీసుకునేటప్పుడు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. కానీ రెగ్యులర్గా మనం ఇప్పుడు క్యాప్చర్ చేసినటువంటి ఈ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చేటువంటి ఫోటో ఏదైతే ఉంది రెండింటిని కూడా మనం సేమ్ మెగాపిక్సెల్ అండ్ సేమ్ స్క్రీన్లో మనం చూస్తుంటాం కాబట్టి రెండిట్లో మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. రీసెంట్గా షావమీ రెడ్మీ నోట్ 7 ప్రోలో ఈ కంపెనీ ఏకంగా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని దీనిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో వీళ్ళు లెన్స్ అయితే పర్వాలేదు బాగానే డిజైన్ చేశారు, కానీ వీళ్ళు దీనిలో వాడినటువంటి ఇమేజ్ సెన్సార్ ఏదైతే ఉందో IMX586 సెన్సార్ విచ్ ఇస్ డిజైన్ బై ద సోనీ కంపెనీ. సోనీ యాక్చువల్గా ఈ సెన్సార్స్ అన్నిటినీ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో యూస్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సెన్సార్ని వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద 48 మెగాపిక్సెల్ కెమెరాస్ కన్నా కానీ దీంట్లో వచ్చేటప్పటికి మరింత కొంచెం డీటెయిలింగ్గా పిక్చర్ క్వాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ 48 మెగాపిక్సెల్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది ఏదైతే రెస్ట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్లో యూస్ చేసినటువంటి వాటిల్లో కన్నా కానీ. ఇకపోతే మనకి 48 మెగాపిక్సెలే రిక్వైర్మెంట్ లేదు. ఈవెన్ మనకి ఐఫోన్ XS మ్యాక్స్ ఇట్లాంటి మొబైల్ ఫోన్స్లో మీరు చూసారన్నట్లయితే కనుక 12 లేదా 18 మెగాపిక్సెల్ కెమెరాస్ మాత్రమే వాడటం జరుగుతూ ఉంటుంది. వేర్ ఇంకా మీకు చెప్పాలన్నట్లయితే నోట్ 7 కన్నా కానీ దీంట్లో మరింత మెరుగ్గా మనం ఫోటో క్వాలిటీస్ని అయితే గ్రాప్ చేయగలం. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే దీని వెనకాల ఉండేటువంటి ఇమేజ్ సెన్సార్. సో ఇమేజ్ సెన్సార్ అనేది దీని పైన పడేటువంటి పిక్చర్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎంత మెగా పిక్సెల్ ఉంది అనేది కాదు, సో ఎంత సైజ్ ఆఫ్ సెన్సార్ మనకు అందులో వాడారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్లోకి వస్తుంది. సో ఇమేజ్ యొక్క ప్రాసెసింగ్ సెన్సార్ సైజ్ మనకి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అంత డీటెయిలింగ్గా ఆ పిక్చర్ని ఇది గ్రాప్ చేసి సేవ్ చేసుకోగలదు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే కెమెరా అనేది చాలా క్లియర్గా స్పష్టంగా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఫోటోషూట్ చేస్తున్నా కానీ లేదంటే వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ. సో ఇది ఫ్రెండ్స్ మనకి మెగా పిక్సెల్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫో. ఈవెన్ కొన్ని ఫోన్స్ వచ్చేటప్పటికే మనకి లోయర్ మెగా పిక్సెల్లో మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తే హయ్యర్ మెగా పిక్సెల్స్ కన్నా. సో ఇకపైన మీరు ఎప్పుడన్నా ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు దాంట్లో ఎంత మెగా పిక్సెల్ ఆఫ్ ద కెమెరా వాడారు అనే విషయాన్ని పక్కకు పెట్టేసేసి ఆ ఇమేజ్ యొక్క సెన్సార్ అంటే ఈ కెమెరా యొక్క లెన్స్ ఏదైతే ఉందో అది ఎంత పెద్దగా ఉన్నదని చూసుకోండి.
సో ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద ప్రాసెసర్ అంటే ఇమేజ్ సెన్సార్ వాళ్ళు అందులో వాడటం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఇమేజ్ సెన్సార్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పిక్చర్ని చాలా డీటెయిలింగ్గా చాలా పవర్ఫుల్గా గ్రాప్ చేసి స్టోర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.